హాయ్ అండి. నేను మీ లావణ్య. ఈరోజు నేను మీకు మా అత్తమ్మ స్టైల్లో పత్తి పులుసు ఏ విధంగా చేయాలో చేసి చూపించబోతున్నా. ఈ పద్ధతిలో చేస్తే పత్తి పులుసు వేసుకొనైనా అన్నమంతా తినేయొచ్చండి. అంత టేస్టీగా ఉంటుంది. ముందుగా దీనికోసం పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని దీన్ని శుభ్రంగా కడిగి ఈ విధంగా జ్యూస్ తీసి పెట్టుకోవాలి. ఇందులో టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఒక పెద్ద ఆనియన్ని కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర 3 స్పూన్స్ వరకు కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర 1 స్పూన్ వరకు వేసుకొని 2 ఎండుమిర్చి కరివేపాకు ఒక 7-8 పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఒక 10 నుండి 12 వరకు వెల్లుల్లి రెబ్బలని కచ్చాపచ్చగా దంచి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ వరకు కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని అన్నింటినీ వేయించుకోవాలి. అన్నీ వేయించుకున్న తర్వాత ఇప్పుడు 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకొని పసుపు పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు జీలకర్ర మెంతులు వేయించి పౌడర్ చేసిన పౌడర్ని ఒక 1/2 స్పూన్ వరకు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పోపు రెడీ అయిందండి. ఈ పోపుని ఇప్పుడు కలిపి పెట్టుకున్న పచ్చి పులుసులోకి యాడ్ చేసుకోవాలి. అంతా కలిసేలా ఒక్కసారి కలుపుకుంటే ఎంతో టేస్టీగా పత్తి పులుసు రెడీ అవుతుందండి. ఈ పత్తి పులుసుని ఏ కర్రీలోకైనా సైడ్ డిష్గా వాడుకోవచ్చండి. ఓకేనండి, ఎంతో టేస్టీగా మా అత్తమ్మ చేతిలో పచ్చి పులుసు రెడీ అయిందండి. ఈ పచ్చి పులుసు కోసం నేనైతే ఎంతగానో ఎదురు చూస్తానండి. పచ్చి పులుసు ఎప్పుడు చేస్తుందా, ఎప్పుడెప్పుడు తిందామా అని చూస్తుంటా. ఇప్పుడైతే నేను పచ్చి పులుసు రైస్లో వేసుకొని టేస్ట్ చూసి మీకు చెప్తానండి. చాలా బాగుందండి. ఎంత బాగుందంటే ఇది ఒక అద్భుతం అని చెప్పచ్చు. అంత బాగుందండి. సూపర్. ఓకేనండి, ఎంతో టేస్టీగా పచ్చి పులుసు చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో రెడీ అయిందండి. ఈ పద్ధతిలో చేస్తే ఎవరైనా ఈ పచ్చి పులుసును ఇష్టపడతారు. ఓకేనండి, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ పచ్చి పులుసు మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.